మనం బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలండి. అయితే ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్న బ్లౌజ్కి స్ట్రైట్ కట్టే కటింగ్ చేయాలండి. క్రాస్ కటింగ్ అయితే పనికిరాదు. ఎందుకంటే కాలర్ నెక్కి స్ట్రైట్ కట్టే బాగుంటుందండి. క్రాస్ కటింగ్ చేసుకుంటే బాగా రాదండి. అయితే ఇది స్ట్రైట్ కట్ కదండి, బ్యాక్ పార్ట్ పెట్టుకుని డ్రాయింగ్ గీసుకుంటే సరిపోతుందండి. డ్రాయింగ్ గీసుకుని ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. అయితే వీడియో చివరి వరకు చూడండి. మీకు వీడియో చివరి వరకు చూస్తేనే ఈ బ్లౌజ్ కటింగ్ అర్థమవుతుందండి. కాబట్టి మీరు ఎవరైనా వీడియో పూర్తిగా చూస్తే ఒకసారి కటింగ్ చేసి చూడండి. మీ బ్లౌజ్ మీరైనా కటింగ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. కాలర్ నెక్ ఎవరికైనా బాగుంటుందండి కాలర్ నెక్. అయితే ఇక్కడ చూడండి, ఇది డ్రాయింగ్ ఎలా ఉందో అలాగే గీసేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ నెక్ మారుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. అయితే మనం బ్యాక్ సైడ్ అయితే 1 ఇంచ్ ఇచ్చుకుని రౌండ్ ఇచ్చుకుని కట్ చేసామండి. ఇక్కడైతే అలా కట్ చేయడానికి కావదండి. నెక్ 3 ఇంచెస్ పెట్టాం కదా బ్యాక్ సైడ్, ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టుకుని 7 ఇంచెస్ అయితే డౌన్ చేసుకున్నానండి. మన నెక్ ఎంత కావాలనుకుంటే అంత డౌన్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 7 ఇంచెస్ డౌన్ చేశానండి. 7 ఇంచెస్ డౌన్ చేసి చిన్న రౌండ్ అయితే ఇచ్చేసుకున్నానండి. మనకి ఇక్కడ నెక్ కూడా మార్చుకోవచ్చండి. వీ షేప్లో కూడా కావాలంటే ఇచ్చుకోవచ్చు. నేనైతే రౌండ్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఉక్సుల పట్టికి తాళ్ళపట్టికి 5.5 తీసుకుంటున్నానండి. ఖర్చులతో కలిపి 5.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా 5.5 పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ తగ్గించుకోవాలి కదా, 2 ఇంచెస్ తగ్గించుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా తగ్గించుకున్న తర్వాత మనం లైన్ గీసుకోవాలండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 13.5 అండి. ఆ 13.5కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 14 ఇంచెస్ పెట్టేసుకుంటున్నానండి. సరిపోతుంది. ఇక్కడ ఉక్సుల పట్టి దగ్గర నుంచి 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. డాట్ కోసం, మెయిన్ డాట్ కోసం చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి ఇక్కడికి. మనం ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఇక్కడికి. ఇక్కడైతే సంఖ వైపు ఒక హాఫ్ ఇంచ్ పైకి రౌండ్ తీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే చూడండి 5.5 ఉక్సులు పట్టి తాళ్ళపట్టికి పెట్టుకున్నాను ఖర్చుతో కలిపి. ఇప్పుడైతే సంఖ లోతు తీసుకోవాలండి. ఇక్కడ లోతుకు ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. మనం ఇది కాలర్ నెక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి.